హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా బ్రెడ్తో స్వీట్ చేసుకుని మన ఇంట్లో అందరికీ సర్వ్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ విధంగా మనం ఎడ్జెస్ని కట్ చేసేసి 2 పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలండి. అందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుని 2 వైపులా కూడా ఈవెన్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు షుగర్, 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. అంతా కూడా మంచిగా ఈ విధంగా మెల్ట్ అయితే మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సిరప్ అంతా కూడా బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేసేసుకుంది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న మిల్క్ అన్ని కూడా బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుని నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గీ అనేది మనకి పైకి ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా మనకు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాలు, సూచనలు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఫెస్టివల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much, Andy. Thanks for watching my video.